నువ్వు ఉంటే అలాగే ఉంటుంది పక్కకు రా. అందాల రాక్షసి నా ఫస్ట్ మూవీ అండి. అప్పుడు నాకు తెలుగు కొంచెం కూడా తెలియదు, ఒక్క వర్డ్ కూడా తెలియదు. లైక్ ఆలీ గారు చెప్పినట్టు పెరియార్ రోడ్, నేను ఇక్కడ నేను వచ్చి ఒక మిస్ అయిపోయా. ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ కాపాడారు, అందాల రాక్షసి అసిస్టెంట్. తర్వాత రూట్ మిస్ అయిపోయా, వేరు ఒక ప్లేస్. నాకు నవీన్ ఒక ఫ్రెండ్ ఉన్నారు, అతను చెప్పారు ఎక్కడ ఉన్నారు, నాకు తెలవట్లేదు, ఎలా చెప్పాలి అని తెలవట్లేదు, ఏ రోడ్లో ఉంటున్నాను, ఎక్కడ ఉన్నారు చెప్పు. తిప్పి చూసా, చిరంజీవి బ్లడ్ బ్యాంక్. నాకు ఐఎమ్ బ్లడ్ డోనర్, నాకు బ్లడ్ రెగ్యులర్గా ఇస్తున్నా. నేను నాకే తెలియకుండా ఇలా గుడిలాగా చేసుకున్నా. అది ఆ రోజు అక్కడ ఎక్కడో మిస్ అయిపోయి చిరంజీవి బల్బంగ్లో ఉన్నా, ఇప్పుడు చిరంజీవి గారు ముందు ఉన్నా. ఇది నా దిస్ ఈజ్ మై బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్. అందరికీ ఒక స్టోరీ ఉంది, అందరూ చిరంజీవి గారి గురించి చెప్తున్నారు, ఎన్నో పీపుల్ చిరంజీవి గారు అది ఇది చెప్తున్నారు. అందరి రివర్స్ లాగా అతను ఒక సముద్రం, అందరూ మీ చోట్లే వస్తున్నాం సార్. యు ఆర్ అ బిగ్ ట్రీ. సారీ మీ పేరు చెప్పని కూడా నాకు మీ ఎక్స్పీరియన్స్ నా ఏజ్ కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నిలబడానికి కారణం శ్రీరామ్ గారు, శ్రీజ గారు, దానికి ముందు అనుదీప్ గారు. ఒక్క ఫోన్ కాల్లో ఆఫ్టర్ జాతిరత్నాలు కోవిడ్లో అందరూ ఇది టెన్షన్లో ఉన్నప్పుడు అనుదీప్ గారు ఫోన్ చేసి ఇంకొక మూవీ చేద్దామని చెప్పేశారు. ఒకే ఫోన్ కాల్. అది తర్వాత వచ్చి డైరెక్టర్ని చూస్తే మామూలుగా లేదు, నవ్వుతూనే ఉంటున్నారు. ఎలా కంపోజ్ చేసాం, ఎలా ఫినిష్ చేసాం కూడా తెలియట్లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వచ్చింది. టెక్నీషియన్స్ అందరూ, హీరో గారు, హీరోయిన్ గారు. సో ఈ ఇండస్ట్రీలో నేను వచ్చి ఆశీర్వాదం లేకుండా పైకి ఎక్కకూడదని చెప్తారు. ఫస్ట్ మీతో ఆశీర్వాదం చేసుకుని నేను ఇక్కడ ఎక్కా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు కొంచెం తెలుగు నేర్చుకుంటున్నా. లక్కీలీ ఐ గాట్ మ్యారీడ్ రీసెంట్లీ. నాకు పెళ్ళైంది, తెలుగు అమ్మాయి, ప్రాపర్ తెలుగు అమ్మాయి. పాటలు విని షీఈ్ అడ్వకేట్. ఇండస్ట్రీకి ఇమీడియట్గా ఒక 15 డేస్లో పెళ్లి చేసాము. అది ఒక పెద్ద స్టోరీ, అది ఒక మూవీ ఉంటుంది. 15 డేస్లో ఒక పెళ్లి చేసాము. ఎలా చేసామో తెలియట్లేదు. జడ్జి గారు కూతురు, అతనికి థ్యాంక్స్. అలా ఉన్నప్పుడు ఏం ఇండస్ట్రీకి ఎవరికి చెప్పట్లేదే, ఎవరికి దగ్గర ఆశీర్వాదం తీసుకోవట్లేదే అని అన్నారు అందరూ. ఇండస్ట్రీకి ఇంత దూరం ఉన్నారు, అందాల రాక్షసి, అర్జున్ రెడ్డి, చాలా మూవీస్ వచ్చింది, ఎందుకు ఆశీర్వాదం తీసుకోలేదు అని చెప్పారు. ఇప్పుడు తీసుకుంటున్నా. దిస్ ఈస్ మై ఫస్ట్ ఆశీర్వాద పీపుల్ ముందు. నా అమ్మకి థ్యాంక్స్. అందరు మొగంలో నా అమ్మ నాన్న కనిపిస్తున్నారు. అందరు రిప్రజెంటేటివ్గా చిరంజీవి గారు ఉన్నారు. అందరి దగ్గర నేను ఆశీర్వాదం తీసుకున్నా. దానికి ముందు చిరంజీవి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో వర్క్ చేసినది, దానికి ముందు ఈ మూవీకి కారణమైన సౌండ్ ఇంజనీర్స్ ముజీబ్ గారు ఉన్నారు. నా బ్రదర్ ఈజ్ సిట్టింగ్. ఎన్ని హెల్ప్ చేసి అది కార్నర్లో ఏం చేయకుండా ఉన్నట్టు ఉంటున్నారు. హీ ఈజ్ మై బ్రదర్, హీ ఈజ్ మై గాడ్ ఫాదర్. థ్యాంక్ యూ ముజీబ్. అండ్ ఆల్ మై టెక్నీషియన్, సింగర్స్, లిరిసిస్ట్. ఒక పాటలో లిరిక్స్ లేకుండా ఒక పాట హిట్ లేదు. ప్రధన్ విక్టరీ ఇస్ నాట్ ప్రధన్ విక్టరీ, ఎవ్రీ వన్స్ విక్టరీ. నాతో వర్క్ చేసిన ఫ్లూట్ ప్లేయర్స్, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్, సింగర్స్, చిన్న ఇన్స్ట్రుమెంట్స్ అందరూ చెప్తారు. ఒక టీ కాఫీ ఇచ్చిన వాళ్ళు, సార్ పాట బాగుంది సార్ అని ఎంకరేజ్ చేసిన వాళ్ళు. ఐ డోంట్ హ్యావ్ అ సిస్టర్. అండ్ సుమా గారు, యు ఆర్ మై సిస్టర్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. డే 1 నుంచి నాకు హెల్ప్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్న మిత్రు, కెమెరామెన్, ఎవ్రీ వన్కి థ్యాంక్స్ చెప్పాలి. సారీ ఐఎమ్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. పొగడడం స్టేజ్ కోసం ఉండకూడదు, మనసు నుంచి ఉండాలి. నేను మనసు నుంచి థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ మై ఫస్ట్ ఆశీర్వాదం ఫ్రమ్ యూ. ఐ విల్ కమ్ అండ్ టేక్ ఫ్రమ్ యూ. అలా ఒకళ్ళే తీసుకుంటే ఎలాగా, అమ్మాయిని